వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం మరింత బలపడనుంది. కోస్తా, ఉత్తర కోస్తాలో కుండపోతగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఒకసారి విశాఖ వెళ్దాం. మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి, ఇంకా ఏం చెప్తోంది వాతావరణ శాఖ? అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ హరి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. మరికొద్ది గంటల్లోనే సుస్పష్ట అల్పపీడనంగా బలపడేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే గడిచిన 2 రోజులుగా ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షపాతం నమోదైంది. గడిచినటువంటి 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం కూడా కురిసింది. అలాగే తీరం వెంబడి గాలుల వేగం కూడా కొనసాగుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నటువంటి నేపథ్యంలోనే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని 5 రోజుల పాటు సూచించినటువంటి ప్రాంతంలోకి వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరిక కూడా జారీ చేసింది. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి కళింగపట్నం, భీమినిపట్నం, విశాఖపట్నంతో పాటు గంగవరం, కాకినాడ పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసింది. అయితే ఈరోజు రేపు కూడా వర్షాలు కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో భారీ వర్షపాతం 1-2 చోట్ల ఈరోజు రేపు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. క్రమంగా అల్పపీడనం బలహీనపడిన తర్వాత క్రమంగా సాధారణ వాతావరణ పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు రాష్ట్రంలో ఉన్నటువంటి కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఉండేటువంటి సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి హరి. ఓకే అనిల్.